సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి నేటి ఉదయకాల ఆరాధనలు పాల్గొన్న మీ అందరికీ క్రీస్తు యేసు నామములు శుభములు సమాధానములు కలుగునుగాక. ఆమేన్. నేటి ఉదయకాల ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగము తద్రీతిగా ఉన్నది. 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయము 26వ వచన ప్రారంభము. అంతటా ఇశ్రాయేలు రాజు పట్టణపు ప్రాకారము మీద సంచారము చేయగా ఒక స్త్రీ రాజును చూచి, రాజువైన నా ఏలినవాడా, సహాయము చేయుమని కేకలు వేయటం విని, యెహోవా నీకు సహాయము చేయనిది నేనెక్కడి నుండి నీకు సహాయము చేయదును? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కళ్ళములో నుండి అయినను ద్రాక్ష గానుగలో నుండి అయినను దేనినైనను ఇచ్చి సహాయము చేయ వల్లపడదని చెప్పి నీ విచారమునకు కారణమేమని అడుగగాది, ఈ స్త్రీ నన్ను చూచి, నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదుము అని చెప్పినప్పుడు, మేము నా బిడ్డను వంట చేసుకుని తింటిమి. అయితే మరునాటి యందు నేను దాన్ని చూచి, నేటి ఆహారమునకు నీ బిడ్డనిమ్మని అడిగితిని, కాని అది తన బిడ్డను దాచిపెట్టినని చెప్పాను. దేవుడి పరిశుద్ధ వాక్యములో దీవించి ఆశీర్వదించును గాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ సంఘటన రాజుల గ్రంథంలో లిఖించబడి ఉన్నది. రాజు, ఇశ్రాయేలు రాజు బలవంతుడు, శక్తివంతుడు. అయితే తన యొక్క ఆధిపత్యమును, తన యొక్క అహంకారమును, తద్రీతిగా లోకములో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని తెలిసి తన యొక్క జీవన శైలిని మార్పు లేని వాడుగా ఉంటుండగా, ఆ దేశంలో జరిగినటువంటి క్రియ ఏమిటంటే, సిరియా రాజు ఆ దేశాన్ని ముట్టడి చేశాడు. ప్రతి విధమైనటువంటి పరిస్థితులను కట్టడి చేసి స్వతంత్రులుగా లేక ఆధిపత్యాన్ని వహించిన వాడిగా ఉంటున్నాడు. ఆహారం లేదు, ప్రజలు ఇబ్బంది పాలవుతున్నారు, రాజు కూడా బంధింపబడి ఉన్నాడు. అయితే ఇక్కడ పరిస్థితి, సంఘంలో ఉన్న, అంటే దేశంలో ఉన్న ప్రజలు, 2 స్త్రీలు ఆహారం లేక తమ స్వంత బిడ్డలను భక్షించిన స్థితిని మనం చూస్తున్నాం. అందులో కూడా స్వార్థముతో కూడిన స్థితిని చూశాం. ఒక దినమున ఒక బిడ్డను భోజించారు, ఒక స్త్రీ యొక్క కుమారుని. మరుసటి రోజున ఆ స్త్రీ తన బిడ్డను ఇవ్వటానికి నిరాకరించిన స్థితి రాజుగారికి తెలియజేశారు. రాజుగారు ఏమన్నాడంటే, ఒకే ఒక మాట చెప్తాడు, యెహోవా నీకు సహాయము చేయనిది నేనెక్కడి నుండి నీ సహాయము చేయను? కళ్ళములో నుండి అయినను ద్రాక్ష గానుగలో నుండి దేని నేను నీకు సహాయం చేయవల్ల పడదని చెప్పాను. అంత కట్టడి చేయబడింది. మనకు అన్ని ఉండొచ్చేమో, జాగ్రత్త సుమి, విశ్వాసులు గమనించాలి. మనకు అన్ని ఉండొచ్చేమో, ఏమి లేని వారుగా ఉంటాం. అది ఆయన చేయాలా. ఈ మాటను ప్రతి ఒక్క విశ్వాసి గమనించాలి. యెహోవా సహాయం చేయండి, మనకి సహాయము లేదు అని ప్రతి విశ్వాసి ఆయనపై ఆధారపడే స్థితిని కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇది నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు. లేవికాండం 26వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. లేవికాండంలో దేవాతి దేవుడు చెప్తున్న మాటను వినండి, జాగ్రత్తగా వినాలి.
మీరు మీ కుమారుల మాంసమును తినిదరు, మీ కుమార్తెల మాంసమును తినిదరు. చూడండి, నేను ఇలాగు చేసిన తరువాత మీరు నా మాట వెనుక నాకు విరోధముగా నడిచిన యెడల నేను కోపపడి మీకు విరోధముగా నడిచెదను. నేనే మీ పాపములను బట్టి 7 మిమ్మల్ని దండించెదను. జాగ్రత్త. పాపము దేవుని ఉగ్రత, విశ్వాసి పాపము దేవుని ఉగ్రత. దేవుడు చెప్తున్నాడు మన పాపములు ఆయన ఉగ్రతకు కారణము కాకూడదు. అన్ని ఇచ్చారు ఆయన వాళ్ళకి. ఒకటే చెప్పాడు. ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, నేను చెప్పిన దానిని మీరు చేయాలి. 26లోనే మీకు విగ్రహములను చేసుకొనకూడదు, చెక్కిన ప్రతిమను గాని బొమ్మను కాని నిలువబెట్టకూడదు, మీరు సాగిలపడుటకు ఏదొక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశంలో నింపకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను, నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను. నేను యెహోవాను. స్పెసిఫిక్ గా చెప్తున్నాడు దేవుడు. ఇవన్నీ కూడా మన మనసులో ఉంచుకోవాలి. ఏ విధమైనటువంటి లోకరీతిగా ఉన్నటువంటి స్థితుల్లోనికి మనం పరిగెత్తకూడదు. విగ్రహారాములు అంటే మనకు తెలుసు, మన స్వంతముగా ఆలోచనలు ఉంటాయి. అవే విగ్రహాలు. దాన్నే మనం పూజిస్తాం, గర్విస్తాం, అతిశయపడతాం, ట్యాక్ట్ అంటాం. ఇవన్నీ కూడా దేవుడికి ఇష్టం లేదు. వాటిలోనే బ్రతుకుతాం. మేమే, మా కుటుంబమే గొప్ప అని కొన్ని కుటుంబాలు ఉన్నాయి. ఇక వాళ్ళకి చెప్పే పని లేదు. అతిశయము పెంచు, వాళ్ళకి గర్వము పెంచు. లోకమంతా ఒకటి ఉంటే మేము అనే మాటని తీసివేసుకోవాలి. అదే విగ్రహము నీకు, అదే విగ్రహము దొంగతనము, లేకపోతే మనస్సులో ఉన్నటువంటి ఆలోచన, అతిశయముతో కూడిన ఆలోచన. ఇవన్నీ కూడా దేవునికి ఇష్టం లేదు. చూడండి, 3వ వచనము డిట్రానమీ 2వ అప్పుడు ముట్టడిలోను నీ శత్రువులు నిన్ను పెట్టి ఇబ్బందిలోను నీ గర్భఫలము అనగా నీ దేవుడైన యెహోవా ఇచ్చిన నీకిచ్చిన నీ కుమారుల యొక్కయు నీ కుమార్తెల యొక్క మాంసమును తిందువు. రాజు మన దేశాన్ని ముట్టడి చేసి, ఆ ముట్టడి చేసినప్పుడు నీకు ఆహారం లేనప్పుడు అప్పుడు నీ కుమార్తెలు కుమారుల యొక్క మాంసమును తిందు అని దేవుడు చెప్తున్నాడు. ఎంత ఉగ్రత చూడండి. బిడ్డల్ని ప్రేమించమని చెప్పిన దేవుడు మన పరిస్థితులు, మన ప్రేమలకు మూలమైనటువంటి బిడ్డల విషయంలో ఆయన చేస్తున్నట్టు. అంటే నీకు ఏది ముఖ్యమైనదో, ఏది మేలైనదో, దేని మీద నువ్వు ప్రాధాన్యత వహిస్తావు, దానినే తీసివేసే దేవుడుగా ఉంటున్నాడని దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుని యొక్క మహా అద్భుతమైన కృపను బట్టి, శక్తివంతమైన నామమును బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నారు. కృపా సత్య సంపూర్ణైన దేవుడు ఈ రీతిగా నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. చూడండి, విలాప వాక్యములు 4:10. వాత్సల్యము గల స్త్రీల చేతులు తాము కనిన పిల్లలను వండుకొనెను, నా జనుల కుమారికి వచ్చిన నాశనములు వారి బిడ్డలు వారికి ఆహారమైనది. యెహోవా తన ఉగ్రతను నెరవేర్చి తన కోపాగ్ని కుమ్మరించెను. సియోనులో ఆయన అగ్ని రాజబెట్టెను, అది దాని పునాదులను కాల్చివేసెను. ఎంత కఠినమైన పరిస్థితులు ఉంటాయో గమనించాలి. చాలా వరకు మనం చాలా గమనించాలి. ఆయన ఉగ్రత యొక్క ఆ తారాస్థాయికి ఎలా వెళ్ళిపోతున్నాడో దేవుడు చూడండి. మనం ఎవరిని వాత్సల్యత గల స్త్రీల చేతులు అంటున్నాడు. పాపం స్త్రీలు చాలా వాత్సల్యం కలవారు. వారు సైతము వారి బిడ్డల్ని తాము కనిన పిల్లలను దేవుని ఉగ్రతకు మనం పాల్గొను.
దేవుని ఉగ్రతను మనం వెళ్ళకూడదు. దేవుని ఉగ్రతను మనం బలి కాకూడదు. ఆయన మీదే ఆధారపడాలి. ఆయన మీదే ఆధారపడాలి. మనము ఆయన ఎందే భయభక్తులు కలిగి ఉండాలని పరిశుద్ధ లేఖన భాగం తెలియజేస్తూ దేవుని మీద ఆధారపడాలి. మనము దేవుని భయభక్తులు ఎందుకు జీవించాలి. మనము దేవుడు మనతో ఈ దినాన మాట్లాడుతున్నాడు. ఆయనపై ఆధారపడాలి. ఆయన కఠినమైనటువంటి ఆ యొక్క శాపపూరితమైనటువంటి మాటలను మనతో తెలియజేస్తున్న విధానానికి దేవునికి మనం ఎంతగానో హృదయపూర్వకముగా వందనాలు చెల్లించాలి. ఆయన చేయబోయే క్రియలను గురించి మాట్లాడినప్పుడు ఇర్మియా 20:12 కూడా సైన్యములకు అధిపతి యెహోవా నీతిమంతులను పరిశోధించువాడవు నీవే, అంతరింద్రియములను హృదయములను చూచువాడవు నీవే, నీ వేద్యమును నీకే అప్పగించుచున్నాను, నీవు వారికి చేయు ప్రతిదండన నేను చూతునుగాక. దేవుడు ప్రతిదండ ఇస్తాడు. మన హృదయమును మంచిగా ఉంటే చాలు. దేవుని యందు భయభక్తులు కలిగిగా ఉంటే చాలు. ఆయన చెప్తున్నాడు చూడండి, మనము ప్రేమించే బిడ్డల విషయంలో ఏ వేదనైతే మనం ఇప్పుడు అనుభవిస్తున్నామో ఆ వేదనకు కారణము నీవే అయ్యున్నావని గమనించాడున్నాడు. నీలో ఉన్నటువంటి అతిశయములు, నీలో ఉన్నటువంటి గర్వములు తొలగించాలి. ఆ రీతిగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాటల్ని మనము గుర్తుంచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నారు. ఆమోస్ 8:11 కూడా ఒక సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. రాబో దినముల యందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవడం చేత కలుగు క్షామము గాక, యెహోవా మాటను వినకపోవటం వలన కలుగు క్షామముగా ఉండను. ఇదే యెహోవా దేవునికి స్తోత్రాలు. దేవుడు చెప్పిన మాట ఇప్పుడు తీరుతుంది. క్షామము స్వార్థకే. దేవాలయంలోకి వెళ్ళి వాక్యం వింటం లేదు, ఆరాధన లేదు, పరిశుద్ధాత్మను అనుభవించడం లేదు, ఆరాధన స్థితిని మనము కోల్పోయాము. ఈ క్షామంలో మనం ఉన్నాం. ఇప్పుడు ఆయన మాట నెరవేరుతుంది. మనము మార్పు లేని వారంగా ఉంటున్నాం. మనము మారిపోవాలి. మనలో అద్భుతమైన దేవుని మార్పును దేవునికి కనపరచాలి. దేవునికి మనము కనపరచాలి. దేవుడు మనతో ఈ దినాన స్పష్టంగా మాట్లాడుతాడు. క్షామకాలము, వాక్యమునకు క్షామకాలం వచ్చింది. యెహెజ్కేలు 5:12 చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు మరొక సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నీ హేయ దేవతలన్నిటిని పూజించి నీవు చేసిన హేయ క్రియలన్నిటిని చేత నా పరిశుద్ధ స్థలమును అపవిత్ర పరిచితివి కనుక కరుణా దృష్టి అయినను జాలి అయినను లేక నిన్ను క్షీణింపజేసేదను నా జీవముతోడు ప్రమాణము చేయించున్నాను. ఇదే ప్రభువు యెహోవా కరువు వచ్చి ఉండగా నీలో జాగ్రత్తగా ఉండండి. 3వ భాగము తెగులు చేత మరణమవును, 3వ భాగము ఖడ్గము చేత నీ చుట్టూ కులును, నేను కత్తి చూసి మిగిలిన భాగమును నలదీసిన చెదరగొట్టి తరుముదును. సృష్టి యావత్తు ఆయన ప్రణాళికలో ఉన్నది. మనము చేయాల్సిన చేయట్లేదు. మనము ఏ విగ్రహాలను పెట్టుకుంటున్నామంటే నేను, నాది అనే విగ్రహాలను పెట్టుకుంటున్నాం. దాంట్లోంచి బయటకు రావట్లేదు చాలా మంది. ఆ మగతలో ఉన్నారు. మగత యేసుని కలిగిన వారికి ఆ మగతలు ఉండవు. They should have to come out with all the heart and mind and soul, totally submitting to him. ఆ రీతిగా మనం జీవించాలని ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క క్షామమే కాకుండా దేవుడు మత్తయి సువార్తలో మాట్లాడిన మాటని ఒకసారి గుర్తు చేసుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. మరియు మీరు 6 యుద్ధములను గురించి యుద్ధ సమాచారము గురించి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనండి. ఇవి జరగవలసి ఉన్నవే, కానీ అంతము వెంటనే రాదు.
జనము మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలిగి ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషితురు, బడుదురు. ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడాను జరుగుతున్నాయి, అంతము రాబోతున్నది అని దేవుడు ఇంత కఠినమైనటువంటి స్థితిని మనకు తెలియచేస్తూ ఉన్నప్పుడు దేవాకు దేవుడు రోమీలకు రాసిన పత్రికలో ఒక సత్యాన్ని మనకి ఇది నానా తెలియచేస్తూ వస్తున్నారు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయములో ఒక సత్యాన్ని ఆత్మదేవుడు ఇది నానా మనకు తెలియచేస్తూ వస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా. ఇందుకు గూర్చి వ్రాయబడినది, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన బరులమని మేము ఎంచబడిన వారమైనను మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఇవన్నీ ఉంటాయి. ఆయన ఉగ్రత కూడా ఉంటుంది. యేసయ్యని బట్టి, నీవు యేసుని పోలిన వాడిగా జీవించిన విధానాన్ని బట్టి ఏమంటున్నాడంటే అత్యధిక విజయము పొందుచున్నాము. ప్రజెంట్ కంటిన్యూస్ సెంటెన్స్. మనము అత్యధిక విజయం పొందుతున్నాం. ఏ మాత్రము కూడా నీ స్వంత జ్ఞానము చొప్పున నీవు జీవించదు. ఎలాంటి పరిస్థితుల్లో కానీ, ఎలాంటి పరిస్థితుల్లో కానీ దేవుడు స్పష్టంగా ఇది నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. ప్రకటనకారుడు కూడా ఒక మాటను తెలియజేస్తున్నాడు. 18వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు ప్రకటనకారుడు ఒక సత్యాన్ని మనకి ఇది చెప్తూ ఉన్నారు. అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్ళు, అనగా మరణమును, దుఃఖమును, కరువును వచ్చును. దానికి తీర్పు తీర్చునున్నది ప్రభు అయిన దేవుడైన ప్రభు బలిష్ఠుడు కనుక అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడము. ఇంతకంటే ఎక్కువ కఠినమైనవి రాబోతున్నాయి. వాటన్ని ఎన్ని వచ్చినా కూడాను క్రీస్తు యేసును కలిగి జీవిస్తే ఇవన్నీ కూడా నువ్వు ప్రక్కకు తొలగిపోతాయి. రోమీలకు రాసిన పత్రికలు ఏది మనల్ని చేయలేదు. నీవు నీతిమంతుడిగా స్పష్టముగా దేవునితో నివసింపబడే యోగ్యతలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తానని ఆయన తెలియజేసినటువంటి సత్యాన్ని మనము గమనించబద్ధమవుతున్నాం. మనకు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యోగ్యత ఏమిటంటే వాక్యములో ఉన్న సత్యాలని తెలుసుకొని తద్వారా జీవించడానికి పరిశుద్ధ గ్రంథాన్ని మనకు అనుగ్రహించారు. 1 కొరింథీ 12:8 ఒక సత్యాన్ని, ఏలగనగా ఒకరికి ఆత్మ మూలంగా బుద్ధి వాక్యమును, మరి ఒకరికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞాన వాక్యమును, మరి ఒకరికి ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒకరిని ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను. పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాన వాక్యము, బుద్ధి వాక్యము ఇస్తున్నారు. ఇప్పుడు ఇస్తుంది ఆయనే. దుఃఖముతో కూడిన మాటలు ఇవాళ చదువుకున్నాం. దుఃఖముతో కూడిన మాటలు దేవునికి ఉగ్రత కలుగు చేసే స్థితి ఉండకూడదు. రాజుల గ్రంథంలో ఎలీషా భక్తుడు చెప్తున్నాడు, నీవు చూస్తావు, దేవుని యొక్క ఉగ్రతను చూశావు, రేపటికి ఆయన ఉగ్రత తొలగిపోతుంది, అన్ని కూడా సమముగా వస్తాయి, కానీ నువ్వు మాత్రం తెలియలేవు అన్నాడు. నువ్వు మరణిస్తావు అంటాడు. అంటే దేవుని నమ్మలేదు, దేవుని యందు భయభక్తులు లేని వాడిగా ఉంటున్నాడు. కాబట్టి అట్టి ఉగ్రతకు మనకు ఛాన్స్ లేదు. ఆయన ప్రియ కుమారుని మన కోసం పంపారు. ఆయన నిష్కలంకమైన రక్తములు ప్రోక్షించి శుద్ధీకరించి మనలను, మన బిడ్డలను ప్రేమించి ఆ రీతిగా మనం జీవించడానికి, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించడానికి శుద్ధీకరించి పాపము నుంచి విడుదల చేసిన వాడిగా ఉంటున్నాడు. పాపము ఉగ్రతకు కారణమవుతున్నది. పాపము ఉగ్రతకు కారణమవుతున్నది. 1 యోహాను
3:13 ఒక సత్యాన్ని చదువుకుందాం. 1 యోహాను 3:13. హల్లెలూయా. సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉందామని ఎరుగుదాము. ప్రేమ లేని వాడు మరణమునందు నిలిచి ఉన్నాడు. మనము ఎవరిని నమ్మేమంట? సహోదరులను ప్రేమించిన మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాం. మనం అటువంటి ప్రేమను కలిగి ఉందాం. దేవుని యొక్క వాక్యానుసారం జీవించడానికి మన యొక్క మనస్సులను సిద్ధపరచుకొని స్థిరపరచుకొని జీవిద్దాం. మనం నిన్నటి దినాన ఇప్పుడు చదువుకున్నాం. సులువుగా చిక్కులు పెట్టు పాపములను విడిచిపెట్టి ప్రతి భారమును ఆయనపై వేసి మనం జీవిద్దాం. ఉగ్రత నుంచి మనం బయటకు వద్దాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాం తండ్రి. అయినా మీరు మాకు దేవుడిగా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. మీరు ఆత్మదేవుడవు నాయనా, మీరు మాకు దేవుడవు నాయనా. అట్టి దేవుని నేను ప్రార్థిస్తున్నాను స్వామి. మీ కృపలో భద్రపరిచిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆత్మకార్యములే జరిగిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. నైనా మీ ఉగ్రతకు మేము బలి కాకుండా నైనా మాకు విశ్వాసము, నీతి, పరిశుద్ధతని నీ ప్రియ కుమారుని నిష్కలమైన రక్తం ద్వారా అనుగ్రహించారు. అటు ఉగ్రతలో మేము పాల్పంపులు పొందకూడదు నాయన. పాత నిబంధన భక్తులు మోదేను రుచి చూచారు. క్రొత్త నిబంధన భక్తులు ఇశ్రాయేలీలు రేపటి నైనా ఉగ్రతకు నైనా మేము బలి కాకుండా మాకు విశ్వాసాన్ని, నీతినిచ్చారు, పరిశుద్ధతనిచ్చారు. దేవుని స్వారూప్యాన్ని పొందడానికి పరిశుద్ధాత్మను మాతో ఉంచారు నాయన. కృతజ్ఞతలు క్షమించు. ఇది ఎరిగి ఉండి కూడా తండ్రి మేము పాపములో పడిపోతే భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతాం నాయన. ఈ స్థితి నా బిడ్డలకు అనుగ్రహించకుండా మీరు మాత్రమే మహిమ పరచబడిన గాక. కృపా సత్య సంపూర్ణైన దేవుడు నాయన. వాక్యములకు క్షామం ఆల్రెడీ వచ్చేసింది నాయన. ఆల్రెడీ నాయన క్షామం వచ్చేసింది నాయన. వాక్యము వినలేని వారుగా ఉన్నారు నాయన నా బిడ్డలకు నాయన. అదే రీతిగా నాయన నేను పంపుతున్న వాక్యము కూడా నాయన వారు వినడానికి సమయం, మనస్సును అనుగ్రహించండి. వారికి సాంకేతిక సహాయము కూడా చేయండి నాయన. క్షామము రాకూడదు నాయన నా బిడ్డలకు. నైనా నీ యందు భయభక్తులు గల బిడ్డలు నాయన ఆశీర్వదించి బలపరచండి. వారిని మీరు ఆశీర్వదకరంగా మార్చి కృపలో భద్రపరచబడిన గాక. ఆత్మదేవా, మీరు గొప్ప దేవుడు అని నాయన కుటుంబాల్లో ఉన్న ప్రతి బలహీన పరిస్థితుల నుంచి విడుదల చేస్తున్నందుకు స్తోత్రాలు. మీ ఆత్మ కార్యములే జరిగిస్తుకుంటున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. భార్య భర్తకును బిడ్డలకును నాయన మీరు చెప్తున్నారు వాత్సల్యత నాయన. వారు ఒకరినొకరు ప్రేమించుకునే యోగ్యతను ఆయన పాతని భక్తులు నేను వారు పొందినటువంటి బాధ మాకు లేకుండా చేసి ప్రేమాభిమానాలతో బిడ్డలతో జీవించే యోగ్యతను ఇచ్చినందుకు స్తోత్రాలు. భార్య భర్తలు ఇరువురు ప్రేమలతో ఉండే యోగ్యతను ఇచ్చినందుకు స్తోత్రాలు. శాంతిని, సమాధానాన్ని దాయిచ్చేయండి నైనా. ఏకాత్మను నైనా ఏక మనస్సును వారికి దాయిచ్చేసి నైనా కుటుంబాలు సాక్ష్యముగా ఉండటానికి మీ కృపలో భద్రపరచండి నైనా. పాత జీవితములు ఏమైనా ఉంటేనైనా వాటిని వదలినైనా ఇది మొదలుకొని నీ యందు భయభక్తులు కలిగి నీ ప్రేమలో కుటుంబాలు కట్టుకునే యోగ్యత యజమానురాలకు అనుగ్రహించబడిన గాక. బిడ్డలు కూడా తండ్రి వారి మనస్సులో ఉన్నటువంటి లోకరీతి జ్ఞానాన్ని చంపివేసి నీ ప్రేమలో ఆయన బిడ్డలను స్థిరపరచబడిన గాక. ఆయన యవనస్తులకు మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి, ఉద్యోగం బట్టి, చదువును బట్టి, నాయన వివాహాలను బట్టి, గర్భములను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. అపవాదిని తరిమి వేసినందుకు కృతజ్ఞతలు. వారు చదువుకు తగిన ఉద్యోగం అనుగ్రహించబడిన గాక. ఆయన సంఘములో అనేక మంది బిడ్డలు ఆయన అనేక దినములుగా తండ్రి, అనేక సంవత్సరములుగా తండ్రి ఆయన బిడ్డల కొరకు ఎదురు చూస్తున్నారు తండ్రి. మీరు నాయన మీ కృపను చెబుతూ ఆయన కొంతమంది బిడ్డలకు ఆల్రెడీ మీరు ఆయన గర్భములు తెరిచారు. నేను అంత రీతిగా ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. వారికి కూడా నైనా మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మీరు ఇస్తారనైనా నా నమ్మకం, మీరు ఇస్తారనైనా
మీరు ఇస్తారు తండ్రి, నా నమ్మకమునైనా మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు. వారికి సంతోషకరమైన జన్మలు ప్రకటించబడను గాక. వారి జీవితంలో నూతనమైన అనుభవాలతో కూడిన జీవితంలో అనుగ్రహించబడను గాక. కృపా సత్య సంపూర్ణమైన దేవుని మహోన్నతమైన కార్యములు వారికి జరిగించబడను గాక. వారి చదువు ఉద్యోగము దయచేయబడను గాక. అదే రీతిగా వివాహములు వరుడు వధువు విశ్వాసులుగా ఉన్న బిడ్డలను దయచేసి వారి జీవితంలో నిన్నెరిగి జీవించే యోగ్యత అనుగ్రహించబడిన గాక. వృద్ధులకు మించిన ఆరోగ్యము ఆదరణ స్థిరపరచబడిన గాక. నూతనమైన అనుభవాలతో కూడిన జ్ఞానము వారికి అనుగ్రహించబడిన గాక. ఆదరణ దాయిచేయండి. ఆయన భర్తను కోల్పోయిన వారు, భార్యలు కోల్పోయిన వారు, ఆయన వృద్ధులుగా ఉన్నవారు, ఏ విధమైన శ్రమకు పాల్గొనని శరీరము సహకరించిన వారు ఉన్నారు, ఆశీర్వదించండి. వారు బిడ్డలు ఆయా ప్రాంతాల్లో ఉన్నారు స్వామి, ఆశీర్వదకరంగా మార్చండి నాయన. కృపల్లో భద్రపరచండి నాయన. నూతనమైన అనుభవాలతో నింపండి నాయన. వారికి నాయన ఆయా దేశాల్లో ఉన్నారు, అమెరికా దేశంలో ఉన్నారు, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ అయినా, గల్ఫ్ కంట్రీస్, కువైట్, బాస్కెట్, అదే రీతిగా ఏషియన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్, ఆయన అనేక ప్రాంతాల్లో ఈ రోగం వల్ల ఇబ్బందులు ఉన్నాయి. క్షేమాన్ని దయచేయండి, ఆరోగ్యాన్ని దయచేయండి. మంచి సమాచారములు తల్లులకు తండ్రులకు దయచేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. వారి వారి కుటుంబాల్లో ఉన్న చీకటిని విడుదల చేయండి. దూర ప్రాంతంలో కొంతమంది బిడ్డలు ఉన్నారు, వారికి కూడా గర్భఫలములు దయచేయండి, రక్షణ దయచేయండి స్వామి. అదే రీతిగానైనా చేతి పనులు చేసిన బిడ్డలను ఆశీర్వదించండి. వారికి అభివృద్ధిని దయచేయండి. ఉద్యోగములు చేసిన బిడ్డలను ఆశీర్వదించండి. అధికారులతో మీరు మాట్లాడండి. అదే రీతిగా ఆయన వ్యవసాయం చేసిన బిడ్డలు ఉన్నారు, ఆయన భూమి నీరు తండ్రి, వారికి 100 ఫలితము దయచేయండి. నీ మీదే నమ్ముకొని ఉన్నారు, ఏ తెగులు ఉండకూడదు నాయన. మీ కృప మాత్రమే నా బిడ్డలతో సిద్ధీకరింపబడిన గాక. తద్రీతిగా మీరు నా దేవుడిని ఒక సాక్ష్యం అనుగ్రహించబడిన గాక. సంతోషకరమైన ధర్మలు ఆ కుటుంబాల్లో ప్రకటించబడిన గాక. శక్తివంతమైన రక్షణానందములు స్థిరపరచబడిన గాక. నూతనమైన ఆత్మలతో నింపబడిన స్థితి అనుగ్రహించబడిన గాక. కృపా సత్య సంపూర్ణైన దేవుడు నాయన. అయినా మీ అగ్ని కాల్చెను నా బిడ్డల చుట్టూ ఉంచినందుకు స్తోత్రాలు. సంఘము చుట్టూ ఉంచినందుకు స్తోత్రాలు. అసాంఘిక శక్తులను, అదే రీతిగా ఖరోరాను, అదే రీతిగా అపవాదిని తరిమి వేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. సంఘము చుట్టూ, ఇంటి చుట్టూ, ఆయన ప్రేమహాల చుట్టూ, ప్రతి కుటుంబాల చుట్టూ, సంఘంలో ఉన్న బిడ్డల చుట్టూ వచ్చినందుకు స్తోత్రాలు. ప్రతి బిడ్డనైన ప్రపంచములు, ప్రతి మానవుడిని మీరు ఆశీర్వకరంగా మార్చినందుకు స్తోత్రాలు. సంతోషకరమైన వారి కుటుంబాలను స్థిరపరిచినందుకు స్తోత్రాలు. అయినా మీరు మాకు దేవుడని ఒక సాక్ష్యం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లించుకోండి. పాపము, ఉగ్రత, పాపము నుంచి మమ్మల్ని విడుదల చేసినందుకు స్తోత్రాలు. పాపము లేని జీవితం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ కుమారుని రక్తం ద్వారా శుద్ధీకరించినందుకు స్తోత్రాలు. తుడిచి వేసే సమయం కొరకు ఎదురు చూస్తున్నాం, మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఆ పట్టణాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని, విశ్వాన్ని ఆశీర్వదించండి. కరోనా నుంచి విడుదల చేయండి. అదే రీతి అధికారులకు అధిపతి జ్ఞానం వివేకమును దాయిచేయండి. పరిపాలన సౌలభ్యము దాయిచేయండి. ఒక నూతనమైన అనుభవంతో కూడిన జీవితములు మేము చూడబోతున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. సంఘాలు స్వార్థీకరణ చేస్తున్న వారు, బోధకులు, కాపరులు, ఆయన ప్రవక్తలు, అపొస్తలులు ఏ ప్రాంతాల్లో ప్రార్థిస్తున్నారో విశ్వాసులు, వారి ప్రార్థన మీరు వింటున్నందుకు స్తోత్రాలు. పరిచర్యలను ఆశ్చర్యకరంగా మార్చుకున్నందుకు స్తోత్రాలు. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేసినందుకు కృతజ్ఞతాభివందనములు చెల్లించుకుంటున్నాం. ప్రభును తన కుమారుడైన యేసు నామమున బ్రతిమలాడి వేడుకొనొచ్చునా తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామము పరిశుద్ధపరచబడిన గాక. ఈ రాజ్యము వచ్చుగాక. ఈ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మా దినాహారము మాకు దయచేయండి. వారు శబ్ద ప్రకారం మానవులను క్షమించము. శోధన నుండి కీడు నుండి రక్షించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును, ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును, చుట్టుపక్కల వారికి మరి ప్రత్యేకించి ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకును, విశ్వాసికిని ఆత్మదేవుని యొక్క శక్తి, కృప, దయ, కనికరము సదా తోడయింది. ఆశీర్వాదములతో నింపి కృపలో భద్రపరిచి కరోనా నుంచి విడుదల చేసి ఆరాధన క్రమములకు ప్రతి సమయమును ఆరాధించే యోగ్యతను అనుగ్రహించి
ఆత్మతో నింపబడిన పరిశుద్ధాత్మ కార్యములు సంఘములలో స్థిరపరచబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. Wish you a great blessed day. All the best.